అక్కడి నుండి అష్టావక్ర మహర్షి ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. ఆయన శరీరంలో 8 వంకరలు ఉంటాయని ప్రసిద్ధి ఉంది కదా. కానీ ఇప్పుడు చూడగా 2, 3 వంకరలు మాత్రమే ఉన్నట్టు కనిపిస్తుంది. బ్రహ్మదేవుడు ఆశ్చర్యం నుంచి తేరుకునే లోపలే ఆ ముని వారికి బ్రహ్మాండంగా పూజ చేసి చివర్లో ఎందుకు వచ్చారని అడిగాడు. విష్ణుమూర్తి ఏమీ లేదు, రోమశ మహర్షి చూద్దామని వచ్చాము, అక్కడి నుంచి నిన్ను చూద్దామని నీ దగ్గరకు వచ్చాము. అది సరే కాని నీ వయస్సు ఎంత ఉండవచ్చు మహర్షి అని అడిగారు. ఆ మహర్షి కొంచెం సిగ్గుపడి, దేవదేవా, రోమశ మహర్షిని చూసి వచ్చామని అంటున్నావు కదా, అలాంటి రోమశ మహర్షి ఒకడు సిద్ధి పొందితే నా వంకరలో ఒక వంకర పోతుంది. ఇప్పటికి నాకు 4 వంకరలు పోయాయి, ఇంకా 4 ఉన్నాయి, నీదే ఎప్పటికో అని నమస్కరించాడు. శ్రీహరి బ్రహ్మ వంక చూశాడు. బ్రహ్మ సిగ్గుపడి తల వంచుకున్నాడు. శ్రీహరి ఆయన భుజం తట్టి ఇలా అన్నాడు, బ్రహ్మదేవా, వయస్సు పెద్దరికం అనేటువంటి దేహానికి చెందినవయ్యా. నిజమైన ఆత్మానందాన్ని దర్శించినటువంటి వారికి నా శరీరానికి వయస్సు ఎంత అన్న ప్రశ్నకు అర్థమే ఉండదు అన్నాడు. చూశారా పెద్దరికం అంటే ఏమిటో? ఎవరు ఎంత గొప్ప స్థితిలో ఉన్నా వారికంటే గొప్పవారు ఉండనే ఉంటారు. ఆ మాట ఎన్నడూ మర్చిపోరాదు. అంతేగాక ఎవరు ఎన్ని శక్తులు సాధించినా ఆ శక్తులన్నీ పరమాత్మలోంచి వచ్చినలావే అని గ్రహించాలి బాగా. ఈ రకమైనటువంటి జ్ఞానమే ఆత్మజ్ఞానం. దీన్ని మరిచిపోరాదు కదూ. ఎందుకంటే ఇటువంటి అష్టావక్ర రోమశ మహర్షి కథలు ఇంకా దండిగా ఇదే మాదిరిగా ఉన్నాయి. కొన్ని ఉదాహరణలు. వాళ్ల వయస్సు కాకపోయినా ఏదో కొంచెం ఒక 2-3 రోమాలు తగ్గినటువంటి వయసులో ఉండిన వాళ్ళు కూడా కథల్లో ముందు ముందు మనం చెప్పబోతున్నాం. దాన్ని కూడా ఆశ్చర్యంగా వినాల. ఇది నిజమో అబద్ధమో అనే ప్రశ్న తర్వాత చెప్తాను, కానీ మీరు వినక తప్పదు. జై గురుదత్త, శ్రీ గురుదత్త.